నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. నిన్నగాక మొన్న మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం జరిగింది హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అట్లా కేసీఆర్ గారి కూతురు ఆంధ్రప్రదేశ్ పిసిసి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారి గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. అనుకోకుండానే ఆమె అంటే గెస్ట్గా ప్రసంగం మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సభలోకి ప్రవేశించింది. అప్పుడు వెంటనే తాను షర్మిల గారిని ఉద్దేశించి, రామ్మారా నా సీటు ఖాళీ ఉంది, పైన వచ్చి కూర్చో అన్నాడు. అనుకుంటూ చాలా విషయాలు చెప్పారు. ఈ తరానికి రేవంత్ రెడ్డి మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ తరానికి కేవీపీ ఒక్కరే, రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే, ఈ తరానికి కేవీపీ గారు ఒక్కడే అని. మంచి స్నేహితులు అని. ఆయనకు భాగవతం సరిగ్గా చదవలే కనుక కుచేలుడు కృష్ణుడు ఆ టైప్లో చెప్పాలి. కానీ కుచేలుడు అంత పేదవాడు కాదు కదా, ఎవరు మన కేవీపీ రామచంద్రరావు. కనుక కేవీపీ అట్లాగే మన రాజశేఖర రెడ్డి గారి బంధం గురించి చెప్పుకుంటూ ఈ తరానికి వాళ్ళిద్దరు మాత్రమే మిగిలిండ్రు అట్లా అనుకుంటూ చెప్పుకొచ్చే క్రమంలో కేవీపీ గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప చెప్పే క్రమంలో నాకు కూడా చాలామంది ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గరికి వస్తుంటారు. నేను మరొక కేవీపీగా మీకు మాత్రం మంచి సలహాలు ఇస్తానంటుంటారు రకరకాలుగా. సరే పోని ఆసక్తిగా మాట్లాడుతున్నారు కనుక ఆప్యాయంగా పలకరించి 1-2 రోజులు నా ఛాంబర్లోకి అనుమతించి నేను కూర్చుని బయటికి మాట్లాడిన అనుకోండి, నేను ఎప్పుడు లేస్తే అప్పుడు ఆ సీట్లో కూర్చుందామని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి బుద్ధి వచ్చింది వాళ్ళ తరానికి అని చురుకలు అంటించారు. మొన్నటికి మొన్న ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళకి చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పడిగితే ఎవడు పుట్టడం లేదు. నా శరీరాన్ని కోసినా ముక్కలు చేసినా నా దగ్గర డబ్బులు వెళ్ళవు, మీరు ఏం చేసుకున్నా సరే అని ఉద్యోగులతో మాట్లాడినట్టే ఆయన ఏది అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతున్నారు అని దొంగలాగా చూస్తున్నారు అన్నట్టే ఇప్పుడు తన దగ్గరకు వచ్చే స్నేహితుల గురించి మరి రోజు అనుభవిస్తున్నాడట. మరి అనుభవాన్ని హాస్యపూరితంగా కానీ కొన్ని నిజం చెప్పిండు. ఏమనంటే, ఎవరైతే కేవీపీ లాగిన సలహాలు ఇస్తాను వస్తుండ్రో కేవీపీ గారు సలహాలు ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా ఆ పదవికి ఆశపడలే. డాక్టర్గా క్లాస్మేట్గా ఉన్నా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె చనిపోయేదాకా ఎప్పుడు కూడా కేవీపీ గారు ఆ సీట్లో కూర్చొని ప్రయత్నం చేయలేదు. ఆయన సలహాలు ఇచ్చిండు, మంచి చెడ్డ చేయించిండు. ఆయనతో మంచి స్నేహితుడుగా మిగిలిపోయాడు. కానీ నా దగ్గరకు వచ్చే చాలామంది కేవీపీ లాగా సలహాలు ఇస్తా అని చెప్పి ఎప్పుడు ఈ కుర్చీ కాలవుతుందో ఖాళీ నేను లేస్తే మరి కూర్చుందామని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అనుభవాలు వస్తున్నాయి అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇప్పటి తరంలో ఇంత దగ్గర స్నేహితులు కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పకని చెప్పిండు ఆయన. తాను కూడా మరి ఇటువంటివన్నీ చూసిండు కనుకనే తాను కూడా మరి అట్లా వచ్చిండా, రకంగా పార్టీలు మారి వచ్చిండు కదా అనే విమర్శ కూడా ప్రతిపక్షాలు లేకపోతే ఆయనపై గిట్టని వారు అంటున్నారు. కానీ కొన్ని వాస్తవాలను ఎప్పటికప్పుడు చెప్తుంటాడు. అందుకని కవిత పార్టీ నుంచి బయటకు పోయే క్రమంలో తన మీద బట్టగాల్చి మీద వేస్తే కూడా ఆయన హాస్యంగా ఏం తీసుకున్నాడంటే, వాళ్ళ పంచాయతీ మాకెందుకు, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది మాకెందుకు, మేమెందుకు కల్పించుకుంటాం, మాకు సంబంధమే లేదు కదా అని కూడా మాట్లాడిండు. ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నట్టు చాలా విషయాలు బాలాగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఆయన నష్టమైన విషయమైనా సరే చెప్తున్నారు. అందుకనే తన దగ్గరికి అధికారం వచ్చినాక చాలామంది కేవీపీ రామచంద్రరావు గారి సలహాలు ఇస్తూ వస్తూ తాను ఆ కుర్చీని ఎప్పుడు కూర్చుందాం, తెల్లారితే పక్క తప్పుకుని నేను కూర్చుంటా అనే మాట్లాడుతున్నారని రాజకీయాల్లో ఉన్న ఇప్పుడు లోపిస్తున్న నైతిక విలువల గురించి మాట్లాడి మంచిది అంటున్నాడు. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి అభినందించాల్సింది ఏంటంటే, మిగతా కాంగ్రెస్ ఇప్పటిదాకా ఉన్న నాయకులందరికంటే కేసీఆర్కు ధీటుగా ఒక రకంగా చెప్పాలంటే, సరే భాష వేరే పక్కన పెడదాం, అట్లాగే పరిపాలనలో కొంత తప్పులు ఉంటున్నా సరిదిద్దుకొని ముందుకు పోయే క్రమంలో అట్లానే ఆ తప్పులు మళ్ళీ చేసే క్రమంలో రెండు అంటున్నాను తనదైన మొండి ధోరణితో వస్తున్నాడు. అది ఒక్కోసారి రాజకీయాలకు పనికొస్తుందేమో అనిపిస్తుంది నాకు. అందుకని ఇంకా మూడేళ్ల పరిపాలన అయితే ఉన్నది, 1.5 year కాలేదు. 6 నెలల ముందు ఎలక్షన్స్ వచ్చినా 2028లో తప్పనిసరి మనకు ఆఫ్టర్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో జరగవచ్చు ఎలక్షన్లు. 2028 దాకా ముఖ్యమంత్రిగా తానే ఉంటాను ప్రకటించిండు. ఆ తర్వాత కూడా 10 ఏళ్ళు నాదే అంటున్నాడు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అన్నాడు కానీ ఇప్పుడు తానే అంటున్నాడు. దానికి కారణం కూడా ఒక రకంగా ద్రోహించేది ఏంటంటే, ఒకవేళ పార్టీ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిద్దామని ఆలోచన చేసినా
ఆల్టర్నేట్స్ తయారు చేసుకుంటున్నాడని, అవసరమైతే రేపొద్దున అధిష్టాన వర్గాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థితిలో కొన్ని ఆధారాలు సంపాదించుకుంటున్నారని, రేపు ముఖ్యమంత్రిగా తనను తప్పించే ఆలోచన ఏం చేసినా తాను అప్పటి రాజకీయ నాయకుల్లాగా పార్టీ కట్టుబడి ఉంటా, పార్టీ ఏం చెప్తుంది వింటా అనకుండా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారని తన మాటల వల్ల తెలుస్తుంది. అందుకని చాలా సభల్లో సందర్భం కాకుండా కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ తన మనోగతాన్ని వెల్లడించుకుంటున్నారు. ఆ రకంగానే మరి వచ్చి నా సీట్లో కూర్చొని జోక్ చేసి తన సీటుకు ఎసరు పెడుతున్న వారి గురించి చురకలంటి ఇచ్చారు. వాళ్ళందరూ భుజాలు తడుముకోవాల్సిన, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సరే చూద్దాం, రాజకీయ చిత్రతలో రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా రోజు రోజుకు రాటు తేలుతున్నాడని చెప్పవచ్చు.